డీసీ వర్సెస్ పీవీకేఎస్ మ్యాచ్ రివ్యూ చూద్దాం రండి. వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డీసీ వచ్చేసి పవర్ ప్లేలో 68 for 1 అయితే స్కోర్ చేశారు. దాంతో కేఎల్ రాహుల్ వచ్చేసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 26 balls 51 భారీ నాకైతే ఆడాడు క్లాసికల్ లాంగ్. తర్వాత వచ్చేసి నితీష్ రాణా బాట్లెట్కి 28 runs అయితే కొట్టాడు ఒకటే ఓవర్లో. దాంతో నితీష్ రాణా కూడా 29 balls 51 అయితే స్కోర్ చేశాడు. తర్వాత 3000 runs అయితే పూర్తి చేసుకున్నాడు నితీష్ రాణా ఐపీఎల్ కెరియర్లో. ఇదంతా అయిపోయిన తర్వాత కేఎల్ రాహుల్ అయితే క్లాసిక్ సెంచరీ చేశాడు. ఇది వచ్చేసి 6th IPL సెంచరీ కేఎల్ రాహుల్కి. దాంతో నెంబర్ 4కి వెళ్ళాడు. క్రిస్ గేల్ నెంబర్ 3 ఉన్నాడంటే ఎక్కువ ఇన్నింగ్స్ కేఎల్ రాహుల్ ఆడాడు కాబట్టి. దాంతో కేఎల్ రాహుల్ వచ్చేసి 151 అయితే స్కోర్ చేశాడు 66 balls. హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ బై అన్ ఇండియన్. మీరు చూడొచ్చు స్క్రీన్ పైన. కేఎల్ రాహుల్ ఫస్ట్ స్థానంలో ఉన్నాడు. దాంతో భారీ లక్ష్యాన్ని అయితే నిలబెట్టింది ఢిల్లీ క్యాపిటల్స్ అయితే 264. హైయెస్ట్ పార్ట్నర్షిప్ చూడొచ్చు మీరు, ఈ మ్యాచ్లోనే వచ్చింది. కేఎల్ రాహుల్ వర్సెస్ నితీష్ రాణా సెకండ్ హైయెస్ట్ పార్ట్నర్షిప్ 220. చేసింగ్కి దిగిన పంజాబ్ కింగ్స్ అయితే 51 అయితే స్కోర్ చేశాడు ప్రభ్జన్ సింగ్ 18 balls. ముఖేష్కి అయితే 6 balls 6 boundaries కొట్టాడు. వేరే లెవెల్తో కొట్టాడు. అవి అయితే కన్నా ఇది చూసుకునేసరికి 6 overs 116 అయితే కొట్టారు పంజాబ్ కింగ్స్. ఇది వచ్చేసి సెకండ్ హైయెస్ట్ పవర్ ప్లే స్కోర్. మీరు చూడొచ్చు స్క్రీన్ పైన. 125 ఫస్ట్ SRH చేస్తే తర్వాత 116 చేస్తారు. పవర్ ప్లే అయిపోయిన తర్వాత ప్రియాన్ సారే అయితే అవుట్ అయ్యాడు. తర్వాత ఇంకొక వికెట్ అయితే పడింది. సింగ్ అయితే అవుట్ అయ్యాడు 76 కొట్టి 292 స్ట్రైక్ రేట్తో. శ్రేయస్ అయ్యర్కి అయితే 2 లైఫ్లు వచ్చినాయి. కరుణ్ నాయరే డ్రాప్ చేశాడు 2 క్యాచ్లు కూడా, ఈజీ క్యాచ్లు. దాంతో పంజాబ్ కింగ్స్ అయితే మ్యాచ్ గెలిచింది. 9 balls మిగిలించి మళ్ళీ మ్యాచ్ గెలిచారు. దీంతో హైయెస్ట్ రికార్డ్ చేసిన బై అండ్ T20 అయింది. చూడొచ్చు మీరు 265. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసి కేఎల్ రాహుల్కి అయితే సొంతమైంది. సబ్స్క్రైబ్ చేసుకోండి.